మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో మొత్తంగా ముగ్గురు అన్న ఇద్దరా ముగ్గురు పోటీ. కాంగ్రెస్ నుంచి చెల్ల వంశీచంద్ర రెడ్డి, చల్లా వంశీచంద్ర రెడ్డి. బీజేపీ నుంచి డికే అర్ణ, డికే అర్ణ, అరుణ. నెక్స్ట్ బీజేపీ నుంచి మన్నే శ్రీనివాస్ సారీ బీఆర్ఎస్ నుంచి మన్యం శ్రీనివాస్ రెడ్డి. అయితే ఇక్కడ చల్లా వంశీ చంద్రెడ్డి అంటే ఆయన ఏఐసిసి మెంబర్, తర్వాత మెంబరు. దాంతో పాటు రాహుల్ గాంధీ దగ్గర వ్యక్తి. రాహుల్ గాంధీకి చాలా దగ్గర, డబ్బున్నటువంటి వ్యక్తి. విద్యార్థి ఉద్యమాల నుంచి వెళ్ళి ఎన్ఎస్ఏ కాంచెల్లి రాజకీయాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ లాయలిస్టు. తర్వాత ఈ కాన్స్టిట్యున్సీ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అంతేనా? కొడంగల్ మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది పార్లమెంటు. చెల్లా వంశీచంద్ర రెడ్డి ఎంపీ కావాలని చాలా రోజులు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నాడు. గతంలో ఎమ్మెల్యే వదిలిపెట్టుకుని ఎమ్మెల్యే మన త్యాగం చేసాడు. ఎవరికి ఇచ్చారు అన్నది కాన్స్టిట్యున్సీ ఎవరికి? మన నారాయణ రెడ్డికి ఇచ్చారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండే ఆయనకు ఎమ్మెల్యేగా ఇచ్చారు, అయిపోయింది. కాబట్టి ఈయనకు ఎంపీ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ బీజేపీ నుంచి డికే అరుణ, ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉంది. ఆమె ఇద్దరి మధ్యలో కొన్ని ఛాలెంజ్లు కూడా నడిచినాయి. అంటే నువ్వు నేనా అని చెప్పేసి ఇద్దరు డ్రాప్ పెంచుకుర్రు. మధ్యలో బీఆర్ఎస్ అనేది థర్డ్ ప్లేస్ పోయినట్టుండు. సిట్టింగ్ ఎంపీ, ఇదే సిట్టింగ్ ఎంపీ ప్రస్తుతానికి సిట్టింగ్. కాబట్టి బీఆర్ఎస్ గ్రాప్ పోయింది. ఏమున్నా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంది. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. 1-2% ఏమైనా తారుమారు అయితే తారుమారు కూడా కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు, దాంతోపాటు రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ కావడం, దాంతోపాటు 1-2% గెలిచే అవకాశం ఉంది. ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి ఇక్కడ? 7 ఎమ్మెల్యేలు ఉంటే అందులో 6 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్ 1. ఏదది? 1 ఇలా అన్న తమ్ముడు డికే అన్న వాళ్ళ తమ్ముడు ఉండు. తర్వాత ఈమె రాజకీయ కుటుంబం కూడా బాగానే ఉంది. అవును, రాజకీయ కుటుంబం ఉంది. ఇలా ఫాదరు చిట్టాల నర్సిరెడ్డి, చిట్టం నర్సిరెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే. ఇలా మామ మేనమామ కదా? మామనేనా? మామ సమరసింహారెడ్డి, డికే సమరసింహారెడ్డి. ఈయన ఎమ్మెల్యే చేసిండు. ఎమ్మెల్యే. నెక్స్ట్ వీళ్ళ మేనకోడలా పర్ణికా రెడ్డి, ప్రస్తుతానికి నారాయణపేట ఎమ్మెల్యే. అంటే కుటుంబ నేపథ్యం. ఈ పార్టీ అని చెప్పట్లేదు కానీ కుటుంబ నేపథ్యం. ఇలా కుటుంబం వీళ్ళ పార్టీలో, వీళ్ళ కుటుంబం వీళ్ళ పార్టీలో కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ ఏం గెలిచినా 1-2% ఎక్కువ గెలవడానికి అవకాశాలు చల్లా వంశీచంద్ర రెడ్డికే ఉన్నాయి. ఎందుకంటే డికే అరుణను ఓడగొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి శత విధాల సామ భేద దాన దండోపాయాలు అన్ని కూడా ఉపయోగించాడు. ఈ కాన్స్టిట్యున్సీకి 10 సార్లు వచ్చినాయి. 10 సార్లు ప్రచారానికి వచ్చింది. ఎక్కడ కూడా ఎక్కువ పోలేదు. పోతే 1 సారి 2 సార్లు పోయింది. కానీ 10 సార్లు చల్లా వంశీచంద్ర రెడ్డి గెలుపు కోసం మహబూబ్ నగర్కు చాలా సార్లు ఇచ్చిండు. గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి.